హాయ్ గైస్, వెల్కమ్ టు జడై ఫార్మ్స్. ఈరోజు మనం రవి నాయుడు ఫార్మ్స్లో ఉన్నాం, శ్రీరాంపురం. సో ఇప్పుడు మనం రవిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం అనమాట. ఫామ్కి సంబంధించి తను కూడా నా పక్క ఫామ్ అనమాట. తను నాకు చాలా విషయాలు చాలా ఒక మెంటర్ కింద ఉంటాడు. సో అది మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది. హాయ్ రవి అన్న, మనం ఈ విషయం చాలా సార్లు అనుకుంటాను ఉన్నాం, ఇప్పుడు వీడియో తీద్దామని వంటలో ఉన్నాం. అయితే ఏంటంటే నేను ఎందుకు ఇప్పుడు దాకా దీన్ని వద్దానని అంటే చెప్పడం వల్ల ఏంటంటే కొన్నిసార్లు పాజిటివ్ వెళ్ళొచ్చు, కొన్నిసార్లు నెగిటివ్ వెళ్ళొచ్చు. సో మనం ఏంటంటే ఇంకా కొంచెం గ్రోయింగ్ స్టేజ్ లో ఉన్నాం. మన నలుగురికి ఇంకా చెప్పొచ్చు. నాకు తెలిసినంత వరకు నేను చెప్దామని చెప్పి వీడియోకి ఓకే అన్నాను. కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చి ఫామ్ స్టార్ట్ చేయాలంటే ఎంత కష్టమో అన్నది కూడా మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అదే మెయిన్, దానికోసం ఈ వీడియో తీయడానికి కూడా కారణం అదే. ఎందుకంటే నాకు పర్సనల్ గా నేను సాఫ్ట్వేర్ సైడ్ ఉంటా, నేను ఇందులోకి వచ్చి ఇక్కడ నేను పడ్డ కష్టాలు అవన్నీ నాకు తెలుసు, నువ్వు కలర్ చూసావు. సో దానికోసం నేను ఇక్కడ వరకు కొద్దో గొప్ప కొంచెం ఎదగలిగానంటే ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందంటే దానికి నీ సపోర్ట్ కూడా నాకు చాలా ఉంది బ్యాక్ సైడ్. అందుకే ఫస్ట్ నీతో స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను అనుకున్నాను. అంటే పెద్దవాళ్ళ వరకు వెళ్ళి మనం తీస్తామా లేదా అదంతా తర్వాత విషయం. బట్ కొన్ని విషయాలు నువ్వు చెప్పినవి అయితే మాత్రం నాకు చాలా బాగా వర్క్ అయ్యి, అలాగే నాకు చాలా ఇది కరెక్ట్ అని చెప్పి అనిపించింది అనమాట. ఇప్పుడు బ్రీడింగ్ విషయంలో కానీ వేరే విషయాల్లో కానీ. సో దానివల్ల ఏంటంటే ఇలాగ నాకులాగా బాధపడుతున్న వాళ్ళు బ్యాక్ సైడ్ ఫార్మ్స్ పెట్టేసి ఏమీ చేయలేక నష్టపోయే వాళ్ళు ఉన్నారు. అలాగే నెక్స్ట్ దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలని తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళ కోసం మనకి ఇప్పుడు ఈ వీడియో ఒక హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతోనే నేను నిన్ను అడగడం జరిగింది, తీయడానికి కూడా ముందుకు వచ్చాను. ఖచ్చితంగా దాని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడాలి. అంటే ఇదంతా దీంట్లో మినిమం పెట్టుబడి వచ్చి నాకు 25,000-30,000 అయిపోతుంది. సో ఇదంతా నేను కోల్డ్ లోనే తీయాలి అంటే లాభం రావాలి అని ఆలోచిస్తారు. కాకపోతే లాభం రావాలి అని ఖచ్చితంగా లేదు, ఎందుకంటే చెప్పలేం కదా, ఇది చెప్పలేని ఫీల్. అసలు లివింగ్ థింగ్స్ వ్యాపారం అంటేనే అదే కష్టం, ఎప్పుడు ఏమవుద్దో చెప్పలేము. అది జస్ట్ ఒక మేపడం వరకు అయితే ఇది ఎవరైనా చేయొచ్చు. దీంట్లో బ్రీడింగ్ ఉంటది, దీంట్లో మంచి క్వాలిటీ ఇవ్వాలి, మంచి రీజనబుల్ ప్రైస్ ఇవ్వాలి, మంచి ఫోన్ మంచి రేట్ అమ్మాలి, అన్నీ ఉంటాయి. కాబట్టి సో కొత్త వాళ్ళు స్టార్ట్ చేయడం ఇబ్బంది, చేయకపోవడమే కష్టం, చేయకపోవడమే కరెక్ట్. కాకపోతే ఏంటంటే కొంచెం తెలుసుకుని దీంట్లో మొత్తం అదే మినిమం తెలుసుకుని స్టార్ట్ చేస్తే బెటర్ అన్నది నా ఉద్దేశం. అది జనరల్ గా నేను చేసిన తప్పు కూడా అదే. నేను ఫార్మ్ స్టార్ట్ చేసేసరికి నాకు అసలు నిజం చెప్పాలంటే నాకు పెట్టకి పుంజుకి డిఫరెన్స్ కూడా తెలియదు. ఆ స్టేజ్ నుంచి వచ్చాను. మనకంటే ఎక్కడో సిటీలో వాటిల్లో జాబులు చేసుకుని ఇక్కడికి కరోనా టైంకి వచ్చిన తర్వాత ఇది బాగుంటది అని చెప్పి అంటే ఏదో అలా స్టార్ట్ చేస్తాం. బట్ ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు నేను నాకున్న నాలెడ్జ్ కానీ ఇది కానీ అంటే నువ్వు నాకంటే వయసులో చిన్నవాడైనా నువ్వు ఎప్పటి నుంచో ఫామ్ ఇదంతా ఇందులో నలుగుతున్నావు కాబట్టి నీకు వీటి విషయంలో నాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది. బట్ నేను వచ్చి ఈ 3 సంవత్సరాల్లో నేను తెలుసుకున్నది అంటే స్టార్టింగ్ సంవత్సరంలో నేను పడ్డ ఇబ్బందులు అవన్నీ అయిన తర్వాత నీ హెల్ప్ తీసుకుని నేను చాలా గెయిన్ అవ్వగలిగాను. ఆ నాలెడ్జ్ కూడా మిగతా వాళ్ళందరికీ కూడా తెలియాలనే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నువ్వు చెప్పినట్టు అదే మెయిన్ బ్రీడింగ్ విషయాల్లోకి వాటిలోకి వెళ్తే ఫస్ట్ మనం బ్రీడింగ్ దగ్గర నుంచి వద్దాం. సో ఫస్ట్ మనం బ్రీడింగ్ విషయంలో చూసుకుంటే, బ్రీడింగ్ విషయంలో నువ్వు ఏ జాగ్రత్తలు తీసుకుంటావు నాకు చెప్పాలనుకుంటే నువ్వు ఎలా చేసుకుంటే మంచిదని చెప్పి అంటావు. అది మనకి మన వ్యూవర్స్ కూడా తెలిసే విధంగా చెప్పు. అంటే మీరు ఆల్రెడీ మీరు ఈ ఫీల్డ్ లో 3 years నుంచి ఉన్నారు, కొంచెం ఆల్రెడీ దీనిలో నాలెడ్జ్ ఉంది, కొన్ని పెట్టలు తీసుకోగలిగారు, సేకరించగలిగారు. దాని వల్ల మీకు చెప్పే విషయం వేరుంటది. ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి వేరుంటది. కొత్తగా స్టార్ట్ చేయొద్దని చెప్తాం. కాకపోతే ఏంటంటే ఒక ఫామ్ నుంచి స్టార్ట్ చేయకుండా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని గ్రో అవ్వి తర్వాత ఫామ్ పెట్టుకోవడం చాలా బెటర్. అంటే బ్రీడ్ డెవలప్మెంట్ లో మేము ఎప్పటి నుంచి చేస్తున్నాను, నాకు సర్టెన్ ఈ ఫైటింగ్ కావాలనుకుంటాను. అది కావాలన్నప్పుడు ఏంటంటే 3-4 years పడుతుంది సపరేట్ గా రప్పించాలంటే. అది మనకి బయట అందరికి మ్యాండేటరీ ఉన్నప్పుడు అందరూ అదే తీసుకుంటారు అన్నప్పుడు దాన్ని డెవలప్ చేసుకోవాలి. అది నువ్వు ఫామ్ పెట్టి డెవలప్ చేసుకుంటూ అమ్ముకుందాం అంటే కష్టం. ఒకసారి అయ్యేది కాదు, ఇయర్స్ అవుతుంది. లాక్స్ లో కూడా వచ్చి అవుతుంది మనకి వర్కర్ ఏంటి. సో దాని గురించి ముందే మనం బ్రీడ్ ని మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకుని తర్వాత దాన్ని తీసుకెళ్లి ఫామ్ లో వేసుకుని మీరు రన్ చేసుకోవడం కరెక్ట్ అని నా ఉద్దేశం. మీ వరకు నేను చెప్పాల్సింది ఏముందంటే రొటేషన్ బ్రీడర్లు మనం మెయింటైన్ చేసుకోవాలి. మీరు నా దగ్గరకు వచ్చి తమ్ముడు నాకు బ్రీడర్ అంటే నేను ఇస్తాను, అది రొటేషన్ బాండింగ్ మీద వస్తుంది. సో అదే ఎవరికే బాండింగ్ లేకుండా ఏ బాండింగ్ లేని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకే బ్రీడర్ రావాలంటే కష్టం. ఎందుకంటే బయట బ్రీడర్ కాస్ట్లు కూడా చాలా దారుణంగా చెప్తున్నారు. ఇప్పుడు మనం పెట్ట విషయంలో తీసుకున్నా పుంజు విషయంలో తీసుకున్నా ఒక బ్రీడింగ్ పేరు మనం తీసుకోవాలంటే
దేనికైనా కానీ పుంజు విషయానికి వచ్చినా కానీ చాలా కాస్ట్ చెప్తున్నారు. సో వాళ్ళకి ఇప్పుడు మెయిన్ గా మనకంటే మనకి ఇచ్చే వాళ్ళు ఎవరొకరు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు, వెళ్తుంటారు. మనం అంటే జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత వెళ్ళే కొద్ది మనకి పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళంతా పరిచయం అవడం బట్టి మనం వాళ్ళ దగ్గర నుంచి మంచి బ్రీడ్ ఏమైనా ఉంటే తెచ్చుకుంటాం, ఒక నెల 45 రోజులు మన దగ్గర ఉంచుకుని పిల్లలు చేసుకుని వస్తాం. సో మన వరకు వస్తే పర్లేదు, కానీ మన స్టేజ్ వరకు కూడా రాకుండా చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళకి అంటే తక్కువలో ఏ విధంగా బ్రీడర్ తీసుకుంటే చిన్న టెక్నిక్ చెప్తాను ఏంటంటే, మనం నా దగ్గరకు వచ్చారు, నా దగ్గరకు వచ్చి కోన్ తీసుకుంటే నేను ఒక 20,000 15,000 బ్రీడింగ్ వచ్చి పట్టాన్ని ఇస్తాను. అవును, ఇచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ బాండ్ క్రియేట్ అవుతుంది, నమ్మకం క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే దాన్ని పట్టాన్ని తీసుకుని, ఎందుకు నేను పుంజు అనట్లేదంటే పట్టాన్ని తీసుకోమన్నానంటే, సో క్వాలిటీ పట్టాన్ని తీసుకుని దాన్ని మేపుకుంటే ఒక 5-6 months మేపుకుంటే నీకు అదే బ్రీడర్ అవుతుంది. ఆల్రెడీ క్వాలిటీ దాంట్లో బ్రీడింగ్ క్వాలిటీస్ ఉన్నప్పుడు అది పుంజ అదే బ్రీడర్ అవుతుంది. నువ్వు అదే 20,000 పుంజ కొనాలంటే 40,000 అవుతుంది. సో 60,000 నువ్వు మేపుకుని నీ సొంతంగా బిల్ అవుతుంది. ఒకవేళ నువ్వు అది అమ్ముకున్నా 20,000 కొన్నావు, నీ క్యాపబిలిటీ నువ్వు అమ్మి క్యాపబిలిటీ 20,000 25,000. అవును, ఆయన దగ్గర ఉంటే 40,000 అమ్మొచ్చు. అవును, అది వాళ్ళ దగ్గర, అది వాళ్ళ మార్కెట్ బట్టి వాళ్ళ మార్కెట్ బట్టి. అవును, సో నువ్వు ఆ 20,000 25,000 ఈజీగా అమ్ముకోవచ్చు, నీకు లాస్ రాదు. సో మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ బాండ్ క్రియేట్ అయింది నీకు, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకో పట్టాన్ని తీసుకోవచ్చు, నువ్వు దాంతో బ్రీడింగ్ చేయించుకోవచ్చు. సో ఈ రొటేషన్ బ్రీడింగ్ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఫస్ట్ ఒక సింగిల్ బ్రీడింగ్ తో బ్రీడర్ తో వెళ్ళడం కరెక్ట్ కాదు. ఎవరి వల్ల కాదు, సింగిల్ బ్రీడింగ్ తో అసలు వెళ్ళలేరు. అవును, కంటిన్యూస్ రొటేషన్ బ్రీడర్ ఉండాలి. అవును, రొటేషన్ బ్రీడర్ ఉండాలంటే ఈ టెక్నిక్ ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. అవును, ఒకటి బాండ్ క్రియేట్ అవుతుంది. అవును, 2 ఒక కోడితో బ్రీడింగ్ చేయించినప్పుడు దాని బ్రీడ్ ఉంటది, నెక్స్ట్ జనరేషన్ కూడా దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. అవును, సింగిల్ బ్రీడర్లతో అలాగ ఉండదు. నువ్వు ఎక్కడికో పెద్ద సభలోకి వెళ్తావు, 10 లక్షలు కొట్టిందా నువ్వు దాన్ని తెచ్చుకుని చేయించుకుంటావు, అది ఉండదా అన్నది మన చేతిలో లేదు. ఒక సంవత్సరం చేయించుకుని 2 లక్షలు కొనుక్కుని చాలా మందిని చూస్తున్నాను నేను. ఒక సంవత్సరం 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండట్లే. అంటే మొదటి బ్రీడర్ మీకు ఎక్కువ కంటిన్యూషన్ ఉండాలి. కంటిన్యూషన్ లేకపోతే మనం రన్ చేయలేము. 1 లక్ష రూపాయలు పెట్టి కోన్ కొన్నామంటే దానికి 10 పట్టాలు వస్తేనే కానీ పుంజు రేట్ మనం తీయలేము. కరెక్ట్, పుంజు డబ్బులు మనం తీయలేము. అలాంటి నువ్వు ఎన్ని పిల్లలు ఛాన్స్ కలవు, నీ క్యాపబిలిటీ ఎంత, నా క్యాపబిలిటీ 50, మీ క్యాపబిలిటీ 30. అప్పుడు మీరు 1 లక్ష రూపాయలు పెట్టుకుంటే ఆల్రెడీ 10 పట్టాలు బ్రీడర్కే పోతుంది. అవును, సో అది కూడా మనం దృష్టిలో పెట్టుకుని బ్రీడర్ ని రొటేషన్ బ్రీడర్ల కింద లేదంటే బాండింగ్ క్రియేట్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కింద మనం దీనిలో వాడుకుంటే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. సో ఇప్పుడు మనం జనరల్ గా చూస్తే అలా ఒక బ్రీడర్ అంటే ఎక్కువ రేట్ కాకుండా తక్కువ దశలో బ్రీడర్ని తీసుకోవాలని చెప్పి అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా అంటే, పిల్లలు అయితే బ్రీడింగ్ క్వాలిటీస్ ఎలా అని తెలుసుకోవచ్చు మనం పిల్లగానే తీసుకునేటప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మనం జనరల్గా బ్రీడర్ని తీసుకోవాలంటే నేను ఏ ఫామ్లోకి వెళ్ళి బ్రీడర్ అని చెప్పాను, ఈవెన్ నా ఫామ్లోకి వచ్చేవారిన బ్రీడర్ గురించి అడిగినా కానీ నేను బ్రీడర్ అనేటప్పుడు దాని రేట్ మారిపోద్ది. జనరల్ గా నార్మల్ క్వాలిటీ ఫైట్ అది ఇదంతా చూసి తీసుకునేది వేరు. అది కాకుండా నేను బ్రీడింగ్ కోసం బయటకు వస్తున్నా అంటే ఏ ఫామ్ వల్ల అయినా కానీ బ్రీడింగ్ క్వాలిటీ సెపరేట్ ఉంటుంది. సో ఇప్పుడు అలా తీసుకునే వాళ్ళకి పిల్లలు అయితే మనం బ్రీడింగ్ క్వాలిటీ ఎలా చూసుకోవాలి, ఒక పట్టా స్టేజ్కి వచ్చే లోపు మనం బ్రీడింగ్ క్వాలిటీ ఎలా తీసుకోవాలి, లేదా పట్టాలో అయితే అలా తీసుకోవాలి అనేది మీరు చెప్తే మనకి వాళ్ళకి కూడా చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది. అంటే నేను బయట చెప్పిన ఆల్రెడీ నా గురువులు నా పెద్దలు నాకు చెప్పింది నేను చెప్తాను. అదే నాకు అక్కడ పంజనీలు అన్ని వాళ్ళు చెప్పింది. ఒక పట్టాన్ని తీసుకునేటప్పుడు మాక్సిమం పుంజులా ఉన్నదాన్నే మనం ఆ పట్టాన్ని తీసుకుంటే ఎక్కువ మనకి యూజ్ అవుతుంది వాళ్ళు చెప్పారు. సో దాని గురించి దాన్నే ఫాలో అయ్యి నేను చాలా చేస్తాను. పుంజులో అంటే పుంజు క్వాలిటీస్, పుంజు సిమ్టమ్స్, పుంజు కలర్ కానీ పుంజు సిమ్టమ్స్ కానీ ఆ టైప్ లో ఉన్నదాన్ని బ్రీడ్ కొంచెం మనకి మిక్స్ అవుతుందని వాళ్ళు చెప్పిన ఉద్దేశం ప్రకారం శ్రీకృష్ణ గారి దగ్గరికి వెళ్తాను. ఆయన చెప్పేది వేరే ఉంటది, ఆయన విధానం వేరు, బ్రీడ్ మైండ్ సెట్ వేరు, ఆయన బయట లైక్ చేస్తారో కొంచెం బాడీ తక్కువ అవన్నీ వేరు. సో మనకు అవన్నీ తెలుసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి మనం కంటిన్యూ అవుతాం. అవును, ఎవరన్నా అందుకే చెప్తుంటా, నేను ఒక్కరు చెప్పింది విని తీసుకోవడం అంత కరెక్ట్ కాదు. నలుగురు చెప్పింది వినాలి, నలుగురు చెప్పింది తెలుసుకోవాలి. తెలుసుకుని అన్ని చేసి కొంచెం టైం పడుతుంది. అనేది చాలా ఈజీగా వచ్చేసేది అయితే కాదు. లెర్నింగ్, కంటిన్యూ లెర్నింగ్ ఇది. అవును, కంటిన్యూ లెర్నింగ్. బ్రీడింగ్ ఎప్పుడు చేయించినా మనకి ఈ టైంలో ఈ బ్రీడింగ్ కావాలి, ఈ టైంలో ఈ బ్రీడర్ కావాలి, ఈ టైంలో మనకి ఈ ఫైటింగ్ కావాలనుకున్నప్పుడు చాలా మారుతానే ఉండాలి. కంటిన్యూ ప్రాసెస్. ఎప్పటికప్పుడు మైండ్ సెట్ మారుతూనే ఉంటుంది. బ్రీడింగ్ లో నాకు ఎందుకు పర్సనల్ గా నాకు లాస్ట్ ఇయర్ ఉన్న మైండ్ సెట్ ఈ ఇయర్ లేదు. ఇయర్ ఉన్నది నెక్స్ట్ ఇయర్ ఉండకపోవచ్చు. అది మన దగ్గర ఉన్న కోడ్ వల్ల కావచ్చు, నా దగ్గర ఈ క్వాలిటీస్ కోడ్ ఉంది, దీన్ని డెవలప్ చేసుకోవాలన్న విషయంలో కావచ్చు, లేదంటే ఫైటింగ్ నా దగ్గర లాస్ట్ ఇయర్ ఈ ఫైటింగ్ వచ్చింది, ఈ సంవత్సరం ఈ ఫైటింగ్ రావాలనుకున్నప్పుడు కానీ ఆ బ్రీడింగ్ థాట్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఆ బ్రీడింగ్ థాట్స్ అనేవి ఏంటంటే
నువ్వు పర్సనల్ గా వెళ్ళి చూసి అక్కడికి వెళ్ళి ఫామ్కి వెళ్ళి చూసి తెలుసుకున్నది చాలా అంటే చాలా ఎక్కువ నీకు యూజ్ అవుతుంది. చెప్పింది ఏంటంటే ఎక్కువ మంది దగ్గర తెలుసుకోవాలి. ఫస్ట్ బ్రీడింగ్ గురించి ఎక్కువ మంది దగ్గర తెలుసుకోవాలి. ఎక్కువ ఇన్ఫర్మేషన్ నీకు రావాలి, అప్పుడు బ్రీడింగ్ లో ముందుకు వెళ్ళాలి. అలాగే పట్టా క్వాలిటీస్ అంటారా, మీరు ఫామ్కి వెళ్ళి తండ్రిలాగా ఉన్న తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఒకటి వాళ్ళ ఫామ్ వాళ్ళు ఇది నాకు బ్రీడింగ్కి వస్తుంది, నేను నీకు ఇదైతే నమ్మకంగా ఇవ్వగలను అనుకున్నప్పుడు అది తీసుకోండి. వాళ్ళు చెప్పింది తీసుకోండి. వాళ్ళు చెప్పింది తీసుకోండి. నీ దగ్గర ఏ పెట్టలు ఉన్నాయి, ఫస్ట్ నీ దగ్గర ఏ పెట్టలు ఉన్నాయి, ఆ పెట్టకు తగ్గ పుంజ అయితే తీసుకోండి. ఓకే, మీరు ఆ పెట్టలు చూపించండి వాళ్ళకి. అదే నాకు ఈ పెట్టలు ఉన్నాయి నా దగ్గర, ఆ పెట్టకు సంబంధించి పుంజి కావాలి, నాకు ఈ ఫైటింగ్ కావాలనుకుంటున్నాను అని చెప్పండి. మీరు చెప్పినప్పుడు నేను చిన్నవాడిని, నేను పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అదే అడుగుతాను, నాకు ఇది ఎలా ఉందండి, నేను ఈ టైప్ కలపాలనుకుంటున్నానండి. సో మీరు అలా వెళ్ళినప్పుడు చెప్తే వాళ్ళు ఇస్తారు, దాని తగ్గట్టు ఇస్తారు. నీ కాస్ట్ ఎంత, నువ్వు పెట్ట రేట్ ఎంత, దాన్ని బట్టి వాళ్ళు కోడ్ ఇస్తారు. అవును. సో మీకు అర్థమైంది కదా, ఏంటంటే మీరు ఎప్పుడైనా కానీ చిన్న ఫార్మ్స్ వాళ్ళు ఎప్పుడైనా కానీ మంచి క్వాలిటీస్ కోసం అవి మెయింటైన్ చేయడానికి మనం ఎప్పుడు కూడా బ్రీడర్ని మార్చుకోవడానికి, బ్రీడర్ కోసం మనం మంచి బ్రీడర్ తెచ్చుకోవాలనే ఆలోచనలోనే మనం ఉంటాం. బట్ ఏంటంటే బ్రీడింగ్ క్వాలిటీ అనేది ఓన్లీ బ్రీడర్లోనే ఉండదు, మనకి మన దగ్గర ఉన్న పెట్టల్లో కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే, మీరు ఎక్కడ బ్రీడర్ కోసం వెళ్తున్నా, మీరు పెద్ద ఫార్మ్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా, మీరు బ్రీడర్ కోసం పర్టికులర్గా వెళ్ళేటప్పుడు మీరు మీ దగ్గర పెట్టలు ఏమున్నాయో కుదిరితే వాటి ఫొటోస్ తీసుకోండి, లేదా వీడియో తీసుకుని వెళ్ళి వీటి మీదకి ఏమైతే ఏ పెట్ట ఏ పుంజ అయితే అంటే ఏ బ్రీడర్ అయితే బాగుంటుంది కలర్తో సహా ఆ పెద్ద ఫార్మ్స్ వాళ్ళని అడగండి, వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వగలుగుతారా ఇదైతే బాగుంటుంది అని చెప్పేసి. సో అలా నమ్మకంగా ఉన్న వాళ్ళ దగ్గర బ్రీడర్ తీసుకోవడానికి ట్రై చేయండి, మంచి క్వాలిటీ వస్తుంది, అదే బ్రీడింగ్ కూడా సక్సెస్ అవుతుంది.